ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనేశ్వరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు. శనైశ్వరుడు. ఈయన పలకకపోతే గనక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు. అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు, యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనేశ్వరుడు. ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకా వృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి వర్తమాన కాలంలో
శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, ఆ వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం. అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పానంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టులు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు. ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. సరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి శని వక్రగమనం వల్ల ధనాదాయం బాగుంటుంది. ధనముకి ఇప్పటి వరకు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు సంవత్సర ప్రారంభం నుంచి. కానీ చాలా మంచి సమయం సింహరాశికి. పట్టుదలతో ప్రతి కార్యాన్ని ముందర వేసుకొని చేస్తారు. కాబట్టి ధనాదాయం కూడా చాలా బాగుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా కార్యాటంకం లేకుండా ముందుకు సాగుతుంది. గృహ నిర్మాణ విషయాల్లో కూడా చాలా మంచిదైనటువంటి సమయము. ఇప్పటి వరకు గృహ నిర్మాణాలు ఇగో చేద్దాం అగో చేద్దాం అని చెప్పి మీరు ఆపుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ యొక్క వక్రగమనం వల్ల మళ్ళీ ఇంకొక అడుగు ముందరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క గురువు యొక్క శని యొక్క సంచారం వక్రగమనం ఏదైతే ఉందో చాలా మంచిదైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. నిర్మాణాత్మకమైన ఆలోచనలు అనేటువంటిది కూడా ఉంది. ధనాదాయం కూడా విపరీతంగా కనబడుతుంది. అడగంగానే అప్పు కానీ ఏదైనా పుట్టే అవకాశం ఉంది సింహరాశి వారికి. ఇటువంటి మంచిదైన సమృద్ధి అయినటువంటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి ఆలోచన ధోరణి అన్నీ కూడా కలుగుతాయి. ఈ సింహరాశి వారికి అన్ని విధాల చాలా మంచిదైన సమయం అనేది బాగా చెప్పబడుతుంది. ఈ యొక్క వక్రగమనం వల్ల శని అటువంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలా సద్వినియోగం చేసుకోవటం వల్ల ఈ సింహరాశి వారికి చాలా మేలు కలగజేస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పునః ప్రారంభమయ్యి మంచి రోజులు వచ్చాయి అనే ఒక సమయంలాగా మీకు బాగా గోచరిస్తుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ శని వక్రగమనం చాలా వరకు 80% పనులు పూర్తయ్యే పనుంది. కాబట్టి చాలా మంచిదైనటువంటిది ఈ శని వక్రగమనం వల్ల సింహరాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సమయం ఇది. ఎంతకాలం అయితే సింహరాశిలో ఈ సింహరాశి వారికి ఈ వక్రగమనం ఉంటుందో శనికి, అంతవరకు కూడా మంచి యోగదాయకమైనటువంటి సమయం అని చెప్పి చెప్పబడుతుంది. మంగళం.